వైదిక ధర్మం ఈ మాటల్లో ఈరోజు మరొకటి. దేవుణ్ణి అనుకుంటూ దండం పెట్టుకున్నప్పుడు అది అందరూ బాగుండాలనే దృష్టికోణం నుంచి పెట్టుకున్న దండం అయితేనే, నమస్కారం అయితేనే, అలా కోరుకున్న కోరిక అయితేనే నెరవేరే అవకాశం ఉంటుంది. అంతే కదా. నీకు దేవుడు అనే రూపం కనిపించినా కనిపించకపోయినా వాస్తవ రూపంలో విగ్రహాన్ని నువ్వు పూజించినప్పటికీ అంతిమంగా దేవుడు అనేది ఆ భావన లేదా ఆ రూపం లేదా ఆ పదార్థం ఈ సృష్టి మొత్తానికి సంబంధించిందిగా ఉంటుంది. మొత్తం శ్రేయస్సు దాని లక్ష్యంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక భక్తుడిగా దేవుణ్ణి కోరుకునే కోరిక సృష్టి మొత్తం యొక్క శ్రేయస్సులో భాగంగా ఉంటేనే నెరవేరుతుంది. అలా కాకుండా కేవలం తన స్వార్థంతో తను మాత్రమే బాగుండాలనే ధోరణితో అవకాశం వస్తే గుడిలో ఉన్న లింగాన్ని కూడా ఇంకెవరికి వరాలు ఇచ్చే అవకాశం లేకుండా తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అన్న సంకుచిత మనస్తత్వంతో పెట్టుకునే కోరిక, పెట్టుకునే నమస్కారం, అలా కోరుకునే కోరిక నెరవేరే అవకాశం ఉండదు. అది భక్తే కాదు, అది నమస్కారమే కాదు, అది ఒక దరిద్రం. ఇలాంటి ధోరణిలో నుంచి సృష్టి మొత్తాన్ని, దాని శ్రేయస్సు మొత్తాన్ని కోరుకునే ధోరణిలో పెట్టుకునే నమస్కారం మాత్రమే ధర్మబద్ధమైన నమస్కారం. అలా ఆలోచించాలి, అలానే ఆలోచించాలి.